ఉప్పల్ వాళ్ళంటే ఉప్పలదంటే గోవల పడ్డాడంట ఇప్పుడు అన్ని వీడియోలో అన్నని రెగ్యులర్గా కమెంట్స్లో పెట్టేవి కమెంట్స్ అడుగుతారు కదా, అన్ని బూత్ మాటలు అవి కాకుండా అన్న నిజంగా నిజ జీవితంలో ఏమేమి చేసిండు, ఏమేమి కష్టపడ్డాడు, ఆ విషయాలు మాట్లాడుకోవడానికి ఈ ఇంటర్వ్యూ అనమాట. కొంచెం ఫన్నీ కాకుండా కానీ బూత్ మాటలు కాకుండా కానీ కొంచెం మంచిగా ఇద్దామని ఇంటర్వ్యూ. అందులో ఇంకొక కోణం చూపిస్తాం మీకు. అందులో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ. ఈరోజు మన నట్నం స్టార్ అని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆయన ఎట్లున్నావు అన్న, బాగున్నావా? సూపర్ ఉన్నావా? వాళ్ళు బాగా చేస్తున్నావు, ఫోన్లో పంచుతున్నావు, అన్నాము ఇవి దానాలు బాగానే చేస్తున్నావు. దాని వెనకాల మరి రహస్యం ఏందన్నా? మరి శేఖర్ కొడంగల్ ఇగో ముసలామెకు ఇలాంటి కాళ్ళు చేతులు లేని వాళ్ళకు అన్నదానం చేస్తానని చెప్పాను కదా. మటన్ చికెన్ తినడానికి అయితే నీకు ఆరోగ్యానికి బాగాలేకుంటుంది. ఇప్పుడు పప్పు అన్నం తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా? అక్కడ చూడు. రహస్యం ఏం లేదు. దాంట్లో రహస్యం ఏముందంటే, మనకు బర్త్డే వీడియోలో నుంచి నాకే కొంత జమైనా కదా సురేష్. వేరే వాళ్ళకన్నా సాయం చేస్తే మనకన్నా ఇంకో స్టెప్ అర్థమవుతుందని హెల్పింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఫోన్లే కానీ అన్నదానం కానీ చూడండి. కొత్త మొబైల్ తెచ్చాను, 10 ఫోన్లు తెచ్చాను, ముగ్గురికి ఇచ్చాను. ఎండ కొడుతుందని ఇంటికి వచ్చేసాను. ఆ వీడియోలు సాయంత్రం. మరి నువ్వు ఇవ్వలేదని షాప్ల నుంచి దొంగతనం చేసి వాళ్ళకే ఇచ్చేసినావు అంటారు షాప్లోనే. గట్లే కామెంట్లలో అడుగుతుండ్రు. నిజంగా ఇచ్చినావా? ఇవ్వలేదా? కామెంట్లలో అంటుండ్రు డబ్బా ఫోన్లు ఇవన్నీ 10,000 ఫోన్లు కాదు కదా. అది 600, 800, 700 ఫోన్లు. ఓ 10 ఫోన్లకు ఓ 8,000, 7,000 అయితే కూడా ఇప్పించినాం. ఇప్పుడు దాకా ఎన్ని ఫోన్లు ఇచ్చినావు? ఇప్పుడు దాకా 5 ఫోన్లు ఇచ్చిన. మా వాళ్ళకి మా చుట్టుపక్కల చిన్నమ్మలు కానీ, వేరే వాళ్ళకి కానీ, బస్ స్టాండ్ లో ముసలోళ్ళకి కానీ. ఫస్ట్ మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి స్టార్ట్ చేసిన. ఇట్లా మొత్తం మరి ఆంధ్ర, తెలంగాణ మొత్తం అక్కడ అయితే నేను అవుట్ ఆఫ్ లో పోలేదు. నేను అక్కడ పోలేదు. నేను ఫ్యూచర్ లో పంచుతావా? మరి నాకు ఆదాయం ఉన్నా లేకపోయినా నాకు వచ్చే ఆదాయంలోనే పంచుతా. ఎందుకు మరి ఇట్లా పంచడం? ఎందుకంటే ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చదువురాని వాళ్ళు ఉంటారు. ఆ బాబు ఈ నెంబర్ రాసుకున్నా నా కొడుకు ఇచ్చిపోయాడు, నెంబర్ చేయని, ఫోన్ చేయని అడుగుతారు. ఏం గతి లేనది కాదు. వాళ్ళతంటూ ఒక ఫోన్ అనుకుంటారు అందరు. వాళ్ళతంటూ ఒక ఫోన్ ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం డబ్బుతో ఫాలోయింగ్ ఇచ్చుకోవడానికి అవి ఇవి మంచుతుండ్రు. మేము అట్లా కాదు. మాకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలు, మాకు వచ్చే ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలు. ఇంకా చాలా మందికి వెళ్ళి చేస్తున్నా కానీ నాకు వచ్చే ఆదాయం ఏం లేదు. నాకు రూపాయి సంపాదన. అయితే నువ్వు మొన్న ఒక వీడియో పెట్టావు కదన్నా, నువ్వు అన్నం పంచుతుంటే ఒక పెద్ద ఆమెకి, ముసలామెకి అమ్మకి పంచుతుంటే మటన్ కావాలన్నది. మటన్ మరి తెచ్చిచ్చిన తర్వాత తెచ్చేయలేదు. ఎందుకంటే ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. ఎందుకంటే సడన్గా నేను పోయి తెచ్చిచ్చిన అనుకో, రేపు పొద్దుగాల ఏమైంది నాకు గ్యారెంటీ ఉందా? మటన్ తింటే ఏమైందన్నా? ఆరోగ్యంలా హార్ట్ ప్రాబ్లము, దమ్ము ఇమ్ము వచ్చినప్పుడు సడన్ గా మనిషికి ఏమన్నా యువశేఖర్ ఇచ్చిపోయిండు. ఇంకా పలానా పిల్లాడు కొడంగల్ ఉంటాడు, ఆ పిల్లాడు దానం ఇచ్చిపోయిండు. ఇదంతా రిపేర్ చేసి మళ్ళీ ఆ పిల్లాన్ని పట్టుకున్నాలి అనేది వస్తుందా? అవునులే, రిపేర్ చేయాలి. అంటే మటన్ చికెన్ తినడం కంటే కూరగాయలు తినడం మంచిది అంటూ. మటన్ చికెన్ తినాలి. ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆమెకి తెచ్చిన. వీడియోలు చేయకముందు ఏం పని చేస్తున్నా? వ్యవసాయం చేస్తున్నా, నిజమేనా? ఏం పని చేస్తుండే అసలు? పొలం పని. ఏమేం పండిస్తుండే? పొలం పని, కందులు, జొన్నలు, పత్తి కూడానా? అయితే మా నాన్న పోతుంటే మా నాయన చెప్పినట్టు చేసుకుంటూ ఆడ హోండా షోరూమ్ వర్క్ చేస్తుండే. హోండా షోరూమ్ లో ఇక పార్ట్ టైం ఫుల్ టైం చేసుకుంటా మిగతా టైం సండే చేనుకోతుంటే. ఇక ఎప్పుడైనా వీక్ ఆఫ్ హాలిడే అవన్నీ ఉంటుండే కదా, చేనుకోయి పొలాల కాడ పని చేస్తుండే. ఇక మా నాన్న తిప్పలు అవుతుంది. నీకు మరి దున్ననికి వస్తుందా? పట్టుకుంటా పగ్గాలు. ఎట్లా ట్రాక్టర్ తో కాదు, అప్పుడు ట్రాక్టర్లు తక్కువ కదా ఇప్పుడు సురేష్. ట్రాక్టర్లు తక్కువ, ఇప్పుడు ప్రతి దానికి ట్రాక్టర్లు అయినాయి. అప్పుడు 2 పగ్గాలు పట్టుకుంటే ట్రాక్టర్ లాగా విషయం ఎడ్లు నిలబడతాయి. ఎడ్లు నీ మాట మరి మా భోజగాడు అమ్మగాడు ఎట్లా ఎట్లుండే మరి మీ ఎద్దులు? బాగుండే. మేము కొట్టి ఇడిచినా కూడా డైరెక్ట్ మా ఇంటికాడ వచ్చి ఆగుతలేవు అట్లాంటి ఎడ్లు. ట్రైనింగ్ చేసిన మా అప్పట్లో మా నాన్న చిన్నగా సంసారాలు నడవక చేయక ఎడ్లు అమ్మి పడేసిండు. అయితే మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చినావు అన్న నువ్వు? నేను ఏడికి హైదరాబాద్ కి ఈ చిన్న ఇంటర్వ్యూలు ఉన్నాయి కాబట్టి వచ్చింది. ఇంటర్వ్యూ ఇన్విటేషన్ వచ్చిందా? వస్తూనే ఉంటాయి. నెలకి ఎన్ని ఇంటర్వ్యూ వస్తాయి? నెలలో 5-6 వస్తూ ఉంటాయి. 5-6 వస్తాయా?
ఓకే ఓకే. మరి ఇప్పటివరకు ఎన్ని ఇంటర్వ్యూలు ఒక చేసినా? ఇంటర్వ్యూ ఇచ్చిన మొన్న అనిల్ అనిల్ అంటే అది క్యూట్. టీవీ ఓకే ఓకే. సక్సెస్ అయిందా మరి? సక్సెస్ అయింది. నువ్వు మొదట్లో అంట హైదరాబాద్ వచ్చి ఛాయ్ అమ్మినావు అంట, నిజమేనా అన్న? అవును. అప్పుడు దాదాపు 2012 2011 అప్పుడు హైదరాబాద్ డెవలప్ లేదు. అప్పుడు ఫస్ట్ కూడా నేను హైదరాబాద్ చేసినప్పుడు కూడా చాలా వస్తుంటే పోతుంటే నేను సిటీకి. ఎందుకంటే సిటీ అప్పట్లో తిరిగిన, ఇప్పుడు ప్రతి దానికి ఓవలే మెట్రోలు అయినాయి, ఫ్రిడ్జ్లు అయినాయి, పలానోళ్ళు వ్యక్తులు కూనం బట్టాలంటే కూడా నాకు గుర్తుకొస్తలేదు. ఎవరో నాకు పరిచయం ఉన్న వరకే గుర్తు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫిలిం నగర్ ఏడవో సెల్ఫీలు అంతా కంపల్సరీ అడుగుతుంది. అందుట్లో మంచివాడు కూడా చెడ్డోడు కూడా నాకు ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్? అదే అదే అదే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏంటంటే అందరు వస్తారు, గుర్తుపడుతురు వస్తారు, కానీ ఫస్ట్ మంచిగా మాట్లాడుతారు, తర్వాతనేమో ఇక అది ఇది అనేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు. కలిసినప్పుడు ఏంటంటే అది వీడియోల వరకే చూడాలి ఫ్రెండ్స్. బయట వచ్చినప్పుడు ఏంటంటే మీరు కలవండి, సెల్ఫీలు తీసుకోండి, అన్న ఇస్తాడు, కానీ మళ్ళీ బూత్ మాటలు. ఎందుకంటే నేను ఒక్కరిని బాధపడితే మీరు కూడా బాధపడలేదు. రేపటి రోజుల్లో నాకు వచ్చింది సారి, నాకు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేమ్ వచ్చింది కదా, రేపటి రోజుల్లో మీకు కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఇలా చేసినప్పుడు మీకు కూడా మేము, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మీరు ట్రెండింగ్ కానీ ఏదైనా సోషల్ మీడియా ఎదిగేటప్పుడు నేను కూడా అట్లా కామెంట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? అది సరే అన్న. ఇప్పుడు నువ్వు మీరు కూడా ఎదగాలి అది ఇది అంటున్నావు కదా, మరి ఇప్పుడు కొత్తగా ఎవరైనా మొదట అడుగు వేస్తారు ఏదైనా, ఇప్పుడు వీడియోలో రావడానికి వాళ్ళకి ఫ్యాషన్ ఉంటుంది వద్దామని, మరి అట్లాంటి చిన్న చిన్న ఛానల్ వాళ్ళకి ఏమి ఫాలోయింగ్స్ లేని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తావా? చేస్తావా? 100% సపోర్ట్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, అన్న ఎంత మంచోడో. వేరే వాళ్ళు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అసలు లేకరు, మెసేజ్ కూడా ఇయ్యరు, కానీ అన్న సపోర్ట్ చేస్తా అంటుండు. చూడండి మరి. నిన్న నైట్ లో నాకు 3-2 అయితే కూడా ఫోన్లు వస్తున్నాయా లేదా? ఎందుకు ఫోన్లు వస్తున్నాయి కదా? ఎందుకు నేను కావాలని లేపుతలేవు అనికం కాదు. నాతో పాటు నాకు మొత్తం నా ఫోన్ లో చూస్తే మెసేజ్లే ఉంటాయి. అట్లాంటి దగ్గర దగ్గర 70% దాకా ఇస్తావు రిప్లైలు? ఇస్తాను. ఎందుకు నేను మీకు ఫోన్లు చేయకుండా రిప్లై చేయకుండా నేను ఉంటే బాగాలేపుతుంది. కనీసం మాట్లాడిన అర్థం, కనీసం వాయిస్ అన్న పెడదాం. ఆడికైనా అంటుండ్రు ఆల్రెడీ, అన్నా నీకోసం నేను స్పిల్లి కోసుకుంటా అన్నా అంటారు ఫోన్లో. అయినా ఉంటా నేను పట్టేసుకుంటే అటువంటి గవర్నమెంట్ పట్టేసుకుంటే నేను ఇంతవరకు రాకుండా. ఫ్రెండ్స్ మీరు అందరూ అట్లా కమెంట్ చేయకండి. అది మొత్తం వీడియో ఒక జోక్ వరకే చూడండి. నిజ జీవితంలో ఇట్లా బయట మీరు పట్టించుకోవద్దు. అన్న ఎట్లా నార్మల్ మన లెక్కనే, అన్న కూడా నార్మల్ మనిషే. ఆయన అన్నకు కూడా మనకున్నట్టు ఫ్యామిలీ అన్నకు కూడా ఉంటుంది కాబట్టి మీరు బయట ఇట్లా ట్రోలింగ్ కానీ ఇది అని చేయొద్దు. ఉంటే సోషల్ మీడియాలో చేసుకోండి. ట్రోలింగ్ ఎందుకంటే ట్రోలింగ్ ఎందుకు వస్తుంది అంటే తెలుసా? వీడి వీడియోకి నేను ట్రోలింగ్ చేస్తే నేను ఫేమ్ అవుతా, నేను వీడియో తీసుకొని నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుని నేను ఫేమ్ అవుతా. అట్లా కాదు ఫ్రెండ్స్. 15 సెకండ్ల వీడియో అయినా నిదానం చేసి పోస్ట్ చేయండి. తొందర అయినా ఉంటే పోస్ట్ చేయండి. ఏంది ఈ రోజు రేపట్లో ప్రతి ఒక్కరు రీల్స్ల మీద చేయడానికి పనిబాట వదిలేసి సోషల్ మీడియా మీద ఉంది. దాంట్లో కరెక్ట్ కంటెంట్ వీడియోలతోటి కరెక్ట్ చేస్తే పైసలు చూస్తాం. ఇవాళ రేపు మేజర్ అయినోడు ప్రతోడికి పాన్ కార్డు లేదేమో కానీ యూట్యూబ్ అకౌంట్, ఇన్స్టా అకౌంట్ ఉంది ఫ్రెండ్స్. అందరు వీడియోలు స్టార్ట్ చేసారు, సోషల్ మీడియా పడ్డారు, అందరు పడ్డారు. బషీర్ అన్న వాళ్ళ గురించి కొంచెం ఒక 2 మాటలు చెప్తావా? చెప్తాను. అంటూరు సోషల్ మీడియాలో ఏమంటారు అంటే గురువుని మోసం చేసిన ఇట్లా కమెంట్స్ నేను కూడా చూసిన, నాకు కూడా బాధ వచ్చింది. గురువుని మోసం చేసిండు అది దాని కమెంట్లు పెడుతురు. దాని మీద నీ అభిప్రాయం ఏంది? కామెంట్లు పెట్టుకోవడం కాదు, అర్థమైందా? అతని మనిషి దగ్గర విడుచుకున్నంత వరకు దగ్గర విడుచుకున్నాడు, ఓకే. దాంట్లో గొడవలు కొట్లాట ఏం కాలేదు. మీరు అలా అనవసరంగా కామెంట్ చేయకండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? అట్లేం లేదు. బషీర్ అన్న ఇప్పుడు వేరే ఈవెంట్ లో బిజీగా ఉన్నాడు అనమాట, అందువల్ల నన్ను కలవడం హైదరాబాద్ లేడు ప్రెసెంట్. కలుసుకోవడం లేదు. నార్మల్ గా అయితే మేము మాట్లాడుతుంటాం, ఫోన్లో కూడా మాట్లాడుతుంటాం, చేస్తుంటాము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అతని ఏదో ఒక సాయాన్ని ఉండి 10 మందికి చెయ్యాలి అనేది ఉద్దేశంతో దిగలే, ఓకే. నేను ఆల్రెడీ కూడా చెప్పిన, ఎవరు మోసపోకండి. ఇప్పుడు కూడా చెప్తున్నా నేను పేర్లు చెప్పాను. తనొద్ద రూపాయి ఉన్నా రూపాయి బాగా నలుగురికి మంచి చేసేది మంచి పని. అనవసరంగా అరే వెళ్ళి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి డబ్బులు పంచుతున్నారు, అన్నిటికీ చెడు రానియకండి. జ్యూస్ శేఖర్కి బషీర్ మాస్టర్ మధ్యలో గొడవ కానియకండి.
అదే ఏం లేదంటావు అన్న మరి ఏం లేదు. అదే కమెంట్ చేసేటోళ్ళకి ఏం లేదు. కామెంట్ చేసే వాళ్ళ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఆయన కూడా అంటున్నాడు రేపు పొద్దుగాల కానీ కామెంట్లు చేసే కానీ ఇంటర్వ్యూలో ఇట్లా అన్నీ అడిగేదాన్ని కానీ అతను మాత్రం డిసప్పాయింట్ నేను ఎప్పుడు చేయలే. నాదే ఇంకా మస్తు పోయింది, నేను ఎవరికి చెప్పాను ఫ్రెండ్. ఇది కొత్తోడు ఒకడు వచ్చిందన్న అంజీ మోడల్ అంట. అవును ఫ్రెండ్స్, నేను ఆదివారం నాడు పొద్దున హైదరాబాద్కు వస్తున్నా. మోడల్ ఏంటంటే ఇక ట్రోల్ చేస్తుండు. ఏమని అంటుండు తెలుసా? నీకు తెలుసా ఆయన అసలు? తెలుసా ఆయన యువశేఖర్ కొడంగల్ నా సొంతం అన్నా అని చెప్తుంది. మరి ఎట్లా మరి సొంతం? నేను ఫేమస్ అయినా కదా, నేను ఫేమస్ అయినా సేమ్ వాన్ లాగా నాకెట్లా తొర్రిలేదు వాని కూడా తొర్రింది. అర్థమైందా? అందుకే నా పేరు వాడుకొని ఫేమస్ అవుదాం అన్నట్లు వాడు యువశేఖర్ మా సొంతం అన్నా అన్నాడు. ఓకే ఓకే, అది ఓన్లీ వీడియోలో దాని వాడకే. నిజంగా అయితే నీకు బయట తెలియదు, బయట ఆయన ఎవరో తెలియదు. వీడియోల దాని వాడికంటే నేను పేముండా కాబట్టి నాతో యూజ్ చేసుకునే వాడు వీడియోల వరకే మా యువశేఖర్ అన్న మా అన్న సొంత అన్న అని చెప్పాడు. అది ఓన్లీ వీడియోల వరకే. ఓకే ఓకే, మరి ఇప్పుడు కొత్తపేట చింటూ మోడల్ అంటే మూతి మీద మీసాలు రాలేదు, బుడ్రకానాడు వాడు నీ మీద ఎగిరెగిరి నాకంతా లేడు వాడు. మొన్న కూడా వార్నింగ్ ఇచ్చిన. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఈ వీడియోలో చూసి రాజు దేందే స్మైల్, మోహన్ స్మైల్, కొత్తపేట చింటూ, వీడెవడు అంజీ, ఈ నలుగురిని పెట్టి అప్పట్లో మన మహేష్ బాబు అతను ఏమో సినిమా తీరుడు గిఫ్ట్లు ఇస్తాం, కలర్ టీవీలు ఇస్తామని అలా చేయాలి. అలా చేస్తే ఎవడు విన్నర్ అవుతాడో వాళ్ళకు ఒకటి ప్రైజ్ అనేది. కబడ్డీ పెట్టమంటావా? ఒకటి సినిమాలో కబడ్డీ వాళ్ళ ఇస్తే మాట్లాడుకుంటానే వాళ్ళందరూ ఒక సైడ్ ఒక సైడ్ నేను అందరు ఒక్కొక్క కూర్చుంటారు. నేను రంగు ఉండనా, వాడు రంగు ఉండడా, వీడు రంగు ఉండడా అనేది చిట్టీలు పేరు రాసిస్తాం. ఇప్పుడు చిట్టీలు వేస్తాం కదా. ఇప్పుడు చిలక బలం పెడతాము. నా పేరు శేఖర్, అమ్మ చిలకమ్మ రా అని చిలక బలం చూస్తుంది. శేఖర్ కు అన్ని కలిసి వచ్చే కాలాలే ఉన్నాయి. ఇప్పుడు నాకు కూడా అదే ఉంది వాళ్ళతోటి మాట్లాడడానికి. ఉషి ఉన్నాడు కదా, ఉషితమ్ముడు మొన్న వచ్చి కలిసిండు కదా, పెళ్లికి వచ్చింది కదా, అప్పుడు ఏం మాట్లాడింది మరి? నాతోటి ఏం మాట్లాడలేదా? నాతోటి ఏం మాట్లాడలేదు. నేనే రిసీవ్ చేసిండు, నాకు కార్డు ఇచ్చిండు అని చెప్పిండు. నేనేం కార్డు ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తూ వానికి చెప్పిన, నువ్వు ట్రోల్ చేసినా గానీ లాభం లేదురా అంటని చెప్పిన. సారీ కాక అది అని అన్నాడు. నాకు రిలేషన్ బాబాయ్. మరి ఉప్పల్ వాళ్ళు విషయం ఏమైందన్నా ఆ మధ్య బాగా ట్రోలింగ్ షాక్ అయ్యాను నేను. ఉప్పల్ బలి డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యాను. చాలా మంది ఈ మధ్యలో కామెంట్ బాక్స్ లో కామెంట్స్ అయింది. ఇప్పుడు ఏమో ఈయన అంజీ మోడల్ ఉన్నాడుగా, అంజీ మోడల్ ఏమంటుండు, ఉప్పల్ పాలు నాలవర్ అంటుండు. అదే పెడుతున్నా ఆయన వీడియోలు పెడుతుండు. నేను అంటున్నా కదా, ఇప్పుడు అంతే. ఇప్పుడు ఎవరైనా సరే సైడ్ జరుపుతాడంట. నేను సైడ్ జరుపుకం కాదు, జరిపినా జరపకపోయినా సైడ్ కు జరగడానికి ఇదేం ఐశ్వర్యంతం కాదు. ప్రేమలు కలిసి రావాలి. ఉందా మరి నీ మీద సిన్సియర్ ఉందా? ఉంది నా మీద ఉప్పల్ పాలు. లేదంట మరి అంజీ మోడల్ ఇప్పుడు కాంపిటీషన్ పెడదా అంటుండు. కాంపిటీషన్ పెడితే వానికి ఉండొచ్చు కానీ నాకేం కాంపిటీషన్ పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు ఉప్పల్ పాలు అన్నం తీసుకొస్తాడంట, లవర్ తీసుకొచ్చి నా దగ్గర అడగాలి ఎందుకు మరి ఆయన దగ్గర వెళ్ళిపోతాడంట. అది వెళ్ళిపోని అదేం వస్తువు కాదు, వాడుకునే వస్తువు కాదు. మరి వదిలేసే నీ హార్ట్ నీ గొబ్బెమ్మ కదా, గొద్దెమ్మ గిద్దెమ్మ అన్ని ఉన్నాయి నాకు. వదిలేయాలి నేను. వదలవు కదా, ఎందుకు వదిలేయాలి? గ్యాంగ్ ఉందంట. ఎవరిది? అంజీ మోడల్. వండుకోక ఆ గాంగులు ఇల్లు వచ్చినా ఆయన బ్యాంక్ ఫేమస్, ఆ బ్యాంక్ లో పెట్టిండు. పెట్టిండు అందుకే అయితే ముల్లి ఎత్తుకపోయిండు. ఏమైంది అంటే ఇట్లా అన్నారు కదే. మరి అలా వాళ్ళని తీసుకొస్తాడంట. మరి తీసుకురమ్మని పంచాయతీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూస్తాం. నువ్వే అన్నావుగా ఇట్లా పంచాయతీ కావాలి. ఇప్పుడు కావాలి కదా. ఊళ్ళల్లో ఒక వ్యక్తి తప్పు చేస్తే పెద్ద మనుషులు వచ్చి పంచాయతీ చేస్తాడు. అలా కూడా అందరికి సమానమే ఉంటది. అర్థాలు ఎవడు రాదు. ఫ్రెండ్స్, ఇది పెద్ద సమస్యనే. దీని మీద పంచాయతీ పెడదాము. పెద్ద మనిషిని ఎవరైనా పెట్టేసి పంచాయతీ పెడదాం. అందరినీ కూర్చోబెట్టి ఉప్పల్ బాల్ అంటే ఉప్పల్ అంతా గోవల పడ్డాడంటగా ఇప్పుడు ఏడు గోవాలు ఉన్నాయి. ఉప్పల్ బాల్ గోవాల గుద్ద మీద గోవాల పడకం కాదు. ఉప్పల్ బాల్ ఎంజాయ్ చేసుకోండు. నాకు టికెట్లు బుక్ చేస్తామన్నాడు. నిన్న నేను శేఖర్ అన్న మామూలుగా ఉప్పల్ పోయినాం.
ఉప్పల్ పోతే తమ్ముళ్ళు సెల్ఫీలు అడిగారు అన్నతోటి. నేను ఎవరో తెలియదు కానీ అన్నతోటి సెల్ఫీలు అడిగారు. అన్న ఉప్పల్ వాళ్ళు ఎవరు నిన్ను వదిలేసి ఎవరితోనో లేచిపోయింది కదా గోవాకి అని అంటే పోతే వాళ్ళు ఏమంటారు, అన్న ఉప్పల్ వాళ్ళని అంతే గోవాలో పడ్డాడు అన్న అని వాళ్ళు అంటారు. మరి ఆ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. అడుగుతారు. నేనేమంటున్నా, అరే బాబు ఉప్పల్ వాళ్ళు గుర్తమిలేదంటే గోవాలో వల్లేడు. నేను ఏమన్నా గోవాకు పోయి నేను ఎంజాయ్మెంట్ చేయకుండా అని యువశేఖర్ లీవ్ కూడా వస్తామని నాకు కూడా అన్నాడు. ఎందుకంటే నేను వాని హస్బెండ్ కదా అడగవలసి వస్తుంది, అందుకని నేను రాలేను. బాలు గారు ఉప్పల్ ఇది ఆయన పేరు లితీష్ ఫ్రెండ్స్. ఉప్పల్ ఉంటాడు అనమాట లితీష్. అబ్బాయి పేరు కూడా కనుక్కున్నా. అరే తమ్ముడు లితీష్, ఉప్పల్ బాల్ని ఉప్పల్లోదంతే గోవాలో పడలేదంట, ఎంజాయ్ చేయడానికి పోయిండు. ఓకేనా తమ్ముడు, అర్థమైందా? నో డౌట్ నో డౌట్. ఉప్పల్ బాల్ ఎప్పుడు అన్న లవరే, లవరే. ఇప్పుడు లవరే. అంజి మోడల్ ఏంటంటే జర పుల్లలు పెట్టినకి కాదు, అంజి మోడల్కు అంత శాస్త్రాలు లేదు. వాడు బ్యాంకులో ఖజానా జమ పెట్టింది నాకు చేసిపోయినా చూడు. ఆ బ్యాంకులో ఏముండదు పోయి చెక్ చేస్తా నేను. బ్యాంక్ నీకు పార్టీలు తెలుసా? పార్టీ అంటే ఏంది? పార్టీ దావత్లు ఏమేమి చేస్తారు? నేనేమేం చేయను. ఇంట్లో పెళ్లిళ్ళలో ఇక అన్నము పెళ్లి గ్రాండ్ గా చేసి చికెన్ బిర్యానీ అది ఇది పేదోళ్ళు ఉంటే పప్పు అన్నము ఇవి నడుస్తాయి. ఓకే ఓకే. దావత్ అంటే కొంతమంది ఎంజాయ్ చేస్తారు బాగా. ఫామ్ హౌస్ బుక్ చేసుకొని మరి ఇట్లా. ఆ దావత్ కూడా తెలుసు ఫ్రెండ్స్, ఆ దావత్ కూడా తెలుసు. హైదరాబాద్ లో పార్టీ అంటే ఒక అమ్మాయి రిలేషన్ తోటి పార్టీ. మరి నువ్వు ఎట్లా చేసుకుంటావు దావత్? మా దావత్ ఏం లేదు, మేము ఇంత థమ్స్అప్ తాగుతాము. తాగుడు అలవాటు లేదా? తాగుడు అలవాటు లేదు. నిజం చెప్పాను. నిజమే. అసలు పుట్టినప్పటి నుంచి లేదా? పుట్టినప్పటి నుంచి అంటే మధ్యలో వదిలేసిన. ఎందుకు? అవసరం లేదు, దాని నుంచి లాభం లేదు. ఏం అలవాట్లేదు, ఓన్లీ థమ్స్అప్. మరి ఏదో నోట్లో వేసుకున్నా మేరా చేసుకుంటా. అది ఎందుకు చేసుకుంటా అంటే నేను వర్క్ చేసేటప్పటి నుంచి నాకు అలవాటు. ఓకేనా, తిన్నాక నేను ఇక్కడ బయటకు కొని కానీ బయటకు వచ్చినా కంపల్సరీ యూజ్ చేసుకుంటా. ఎందుకంటే మీరాజ్ కాదు నువ్వు తినేది, అది ఇటుక పెద్ద పౌడర్ అంటే నువ్వు తినేది. లేదు బల్పాల్ పౌడర్ అవన్నీ వేసుకుంటా ఉంటా. మీరాజ్ అదే ఇటుక పెద్ద పౌడర్ బల్పం పౌడర్ దంచుకొని నోట్లో వేసుకుంటా ఉంటా. చెప్తారు, కమెంట్ చేస్తారు. కమెంట్ చేసేటోళ్ళకి చెప్తున్నా కదా, కమెంట్ చేసేటోళ్ళకే చెప్తున్నా కదా. ఇటుక పౌడరు అదేమంటారు బల్పం పౌడర్ వేసుకునేటోళ్ళు ఏమంటారు తెలుసా? మీరు తిన్నారేమో, మీరు తిన్న రోటికి రుచి వస్తుందేమో అందుకే అంటారు. ఇక అట్లా మరి ఏమో ఎవరు తింటారో మనకు తెలియదు, కానీ అన్న అయితే ఆర్ఆర్ఏ తింటారు. చూపినా నీ ఆర్ఆర్ఏనా అయిపోయిందా? సరే సరే అన్న. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇక నీ మీద అరుస్తూ ఉంటారు కదా అన్న, సెల్ఫీ అది దాన్ని చిల్లర చేస్తూ ఉంటారు, నేను కొంచెం ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటారు కదా. మరి అట్లాంటి నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్కి అసలు ఏం చెప్పాలో చెప్పాను. ఏం లేదు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ కు నిదానంతో అడిగి వచ్చి సెల్ఫీలు తీసుకుంటే నేను ఎప్పుడు బేకైతే రెడీ ఉంటా. కొంతమంది అంటారు మీ కొడంగల్, నేను మొన్న వచ్చినప్పుడు అంటున్నా శేఖర్కి బాగా బలిసిపోయింది, సెల్ఫీలు ఏమంటే ఇస్తలేడు, పట్టించుకుంటలేడు అనే ఒక ఇద్దరు ముగ్గురు అంటారు. అది మరి నిజమా ఏంది? నిజమా అబద్ధమా కాదు, పట్టించుకుంటలేవు అంట కదా. పట్టించుకుంటా కాదు, పట్టించుకునేటప్పుడు పట్టించుకుంటాము. 24 గంటలు వాళ్ళంటేనే పట్టించుకున్నా అంటే మనం కూడా ఆలోచన చేయలే కదా. ఫ్యామిలీ ఉంటుంది నాకు, రోడ్ కొట్టు పోతుంటా, నాన్నని వేసుకొని అమ్మని వేసుకొని ఎక్కడంటే అక్కడనే పోతుంటా. అప్పుడు కూడా సెల్ఫీలు ఎట్లా ఇస్తాము? ఫ్రెండ్స్ మీరు అట్లా తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇక పర్సనల్ పనులు కూడా ఉంటాయి కదా, ఇక మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. మొన్న నేను మా భార్య బైక్ మీద పోతున్నా, యాక్టివ్గా బండి మీద. ఒకడు ఎవడు అన్న సెల్ఫీ అన్నంత మాత్రానే ఒక బూతు మాట వాగిపోయి అన్న నీకోసం నేను సుల్లి కోసుకుంటా. ఇదేనా మరి సెల్ఫీలు అడిగేది? ఎట్లారా దీనికేనా? ఇక ఇట్లా మంచిగా మాట్లాడి అంటే ఏంది దానికి అర్థం ఏంది? మీరు చిలాయి చేయడానికి వచ్చినట్లే కదా, అట్లా ఎవరు చేయకండి, అల్లర్పాలు చేయడానికే కదా. అవి అన్ని చేయకుండా నిదానం అడుగుండి సెల్ఫీలు కంపల్సరీ ఇస్తారు. లేలే తీసుమార్కాన్ని మినికెళ్ళి ఊరిపాలు లేను, నేను మీలాక మనిషినే. అదే ఇప్పుడు అందరు మరి సెల్ఫీలు అడిగితే ఇస్తావు కదా, ఇవ్వాలి కంపల్సరీ ఇస్తారు. ఆల్రెడీ నువ్వు ఇస్తావు అని తెలుసు, కానీ మరి మీ ఏరియాలోనే మీ వాళ్ళే కొంతమంది అన్నారు. ఎవరు అనలేదు, మా ఊళ్ళకు పుట్టానే ఎక్కువ అక్కడ వెళ్ళి. అర్థమైందా? వీడు ఏమి ఎదిగిండు మేమెందుకు ఎదగలేదు అన్నట్టు పుట్టానో ఎక్కువ. దాన్ని కూడా నేను ఎవ్వరు ఏమని అనుకునుకోక ఫ్రెండ్స్, నేను ఎవ్వరు మాట పట్టించుకుంటాను. లేదు ఏడిచి నేను చేసే వీడియోలలో ఏడిచిన నేను ఇంత పెరగడానికి నాకు ఎవ్వరు సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, అన్న ఇట్లా ఫేమస్ కాకముందు చాలా కష్టాలు పడ్డాడు, నాకు చెప్పిండు అనమాట.
అసలు ఏడిచిన రోజులు ఉన్నాయంట. అంటే ఇట్లా ఇంటర్వ్యూలు ఇంకా రాలేదు నాకు. ఏమి గురించి వచ్చిన ఈ సోషల్ మీడియాలో ఏంది నీ ఆలోచన ఏంది ఇంకా రాలేదు నాకు. అవి వస్తాయి, పెద్ద ఛానల్లోకి వస్తాయి కంపల్సరీ. నేను ఏం చేసినా ఏం కష్టపడ్డా అనేది కూడా పెద్ద వీడియోలో ముందుకు. అన్న ఒకటే ఫిక్స్ అయిపోయింది ఎప్పటి నుంచో, ఏంటంటే ఫేమస్ కావాలి, ఎట్లయినా కావాలని ఒకటి మైండ్లో పెట్టుకున్నాను. ఇక అయ్యింది ఫ్రెండ్స్. ఇక అది మీరు ఏ విధంగా తీసుకుంటారో ఇక అది మీ ఇష్టము. అన్న ఇప్పుడు జబర్దస్త్లో నువ్వు మంచి స్కిట్ చేసినావు అన్న, మస్తు నచ్చింది అందరికి, బాగుంది ఆ స్కిట్. మరి ఇంకా చేయొచ్చు కదన్నా? చేస్తా ఎందుకంటే చేస్తా. ఇప్పుడు సెకండ్ కిట్ కానీ ఇక కొన్ని వచ్చేటివి ఉన్నాయి, ముందరకు వచ్చేటివి. ఇప్పుడు శ్రీదేవి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అందరికీ, ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, శ్రీదేవి డ్రామా కంపెనీకి యువశేఖర్ని ఇన్వైట్ చేయాలి. నా రెండో యాక్టింగ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మీరు సపోర్ట్ చేసి దానికి పంపించండి. అంటే నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు? అవును, అడుగుతున్నా. ఓకే ఓకే, అడగన్నా. శ్రీదేవి డ్రామా కంపెనీకి కంపల్సరీ దానికి అవకాశం కావాలి నాకు, ఎంట్రీ. జబర్దస్త్ కూడా మరి పిలుస్తూ పోతావా? వెంకీ అన్న పిలుస్తూ వెంకీ మంకీ అన్న కానీ ఆల్మోస్ట్ ఏది పెట్టినా నేను రెడీ ఉన్నా చేయడానికి. ఓకే ఓకే, సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చినాయి, అన్నిటికీ చేస్తాడు. ఇక అది ఫ్రెండ్స్, కాపీ కొట్టి మాట్లాడకాము, కాపీ కొట్టి డైలాగ్ చేసుకోము, కాపీ కొట్టి ఫోటోలు ఇస్తాం, కాపీ కొట్టి వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, నా మనస్ఫూర్తిగా చేసే వీడియోలు మనస్ఫూర్తి అని అడుగుతున్నా. నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా వేరే వేరే ఉన్నాయి కదా, కొద్దిగా అవకాశాలు ఇప్పించండి ప్లీజ్. మరి ఇప్పుడు ఓకే అన్న, నువ్వు చెప్పినావు బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇది చూసి కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసి కానీ నిన్ను మరి కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా? మరి నెంబర్ 8688094524. ఈ నెంబర్ కి మరి వాట్సాప్ మెసేజ్, ఈ నెంబర్ కు వాట్సాప్ బ్రాండ్ చేసిండ్రు. అది ఏం చేసారు? బ్రాండ్ బంద్ చేసిండ్రు. బ్లాక్ అయిపోయిందా? బ్లాక్ లిస్ట్ అయిపోయింది, మొత్తం బ్లాక్ చేసేసిండ్రు. వాట్సాప్ అది వాట్సాపే చేసేసి అది రాకొచ్చింది. నువ్వు ఇక వాట్సాప్ పని చేయవని పీక్ పడేసి. మరి పనిచేసే నెంబర్ చెప్పు. పనిచేసే నెంబర్ చెప్తున్నాను 7093. పనిచేసే నెంబర్ చెప్పు. ఓన్లీ ఇప్పుడు వాట్సాప్ లో ఉన్న నెంబర్ చెప్తున్నాను, 7093060063. ఇది యువశేఖర్ నెంబర్. ఓకే, ఎవరైనా మరి అవకాశాల గురించి నెంబర్ కావాలన్నా, అన్నని కాంట్రాక్ట్ చేయాలన్నా, యువశేఖర్ ఇన్స్టాగ్రామ్ నటనం స్టార్ ఉంది కదా, నటనం యువశేఖర్ కొడంగల్ ఉంది కదా, దాంట్లో మెసేజ్ పెడితే కూడా నేను రెస్పాన్స్ అవుతాను అన్న. నేను కూడా కృష్ణనగర్లో ఛాన్సెస్ కోసము 2-3 సంవత్సరాలు ఉండే అనమాట. అప్పుడు నేను నిన్ను చూసినా, నాకు ఇప్పుడు అంటే తర్వాత గుర్తొచ్చింది, నువ్వు అప్పుడు కృష్ణనగర్లో ఇట్లా ఛాన్స్ల కోసం వచ్చినప్పుడు నీ దగ్గర చెప్పులు లేకుండే అంట, పచ్చడితో అన్నం తింటుండే అంట, అవకాశాల కోసము అన్నపూర్ణ స్టూడియోకి నడుచుకుంటూ పోయేదంట. ఇది ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం. అది నిజమేనా? లేదా అబద్ధమా? అంతా కొడంగల్ నుంచే చేసి, మా ఊరు నుంచే, మీ ఊరు నుంచే మొత్తం సక్సెస్ వచ్చింది. మొత్తం మా ఊరు నుంచే, మా ఊర్లో నుంచే ఎప్పుడు డే నైట్ వీడియోలు పోవాలే చేయాలి. అయినా అడ్డమైన కామెంట్ పెట్టే కూడా దిగలేదు నేను. నైట్ టైం ఒక్కడనే పోయి వీడియోలు తీస్తావు, అది మరి సమాధి లాగా కనిపిస్తుంది. ఏందన్నా సమాధిలో తీస్తావు? మొత్తం ఆనే చేస్తుంటే నేను. దయ్యం ఎక్కిందా? దయ్యం కూడా ఏమే కాలేదు. దయ్యం ఎక్కినా భూతం ఎక్కినా మనిషి అనేది అప్పుడే అర్థమైపోతుంది. లే అన్న, నీకు నువ్వు తీసే వీడియోలు రాత్రిపూట సమాధిలో ఏమో ఎట్లా తెలుసు, అప్పుడప్పుడు నువ్వు అరుస్తా ఉంటావు, ఇది చేస్తా పెద్ద ఉంటది కదా. మరి దయ్యం ఎక్కిందా ఏంది, బాబాలని చూపిద్దామా అంటున్నా? ఏం లేదు కదా. మరి మెడలో ఎందుకు బిల్ వేసినావు? ఇది అది దాని మందు గురించి చేసిన మాల చేసినది. ఓకే ఓకేలే. దేవుడు అది ఒక భక్తి. ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? శేఖర్ ఇందులో ఈ ఛానల్ సెకండ్ ఇంటర్వ్యూ కదా, థర్డ్ ఇంటర్వ్యూలో కామెంట్లు వేరేలాగా వస్తే 3వ ఇంటర్వ్యూ కూడా ఇస్తాయి నాకు. అన్న ఎవరో కాదు, నాకు చాలా క్లోజ్ అనమాట, ఫ్రెండ్ అన్న. సపోర్ట్ చేయండి ప్లీజ్. అన్నకి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి అనమాట. నేను ఛానల్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే షార్ట్ ఫిలిం అంటే డైరెక్ట్ చేయడము. కొంచెం పైసలు కావాలి, పైసలు అడ్జస్ట్ చేసుకొని డబ్బులు అరేంజ్ అయినాక ఒక 60 నుంచి 1,00,000 రూపాయలు అరేంజ్ అయినాక క్యారెక్టర్లను నేనే తీసుకొని, నా దగ్గర స్టోరీలు ఉన్నాయి, మనోళ్ళనే సోషల్ మీడియాలోనే సెలెక్ట్ చేసుకొని హీరోయిన్లను అందరు సెలెక్ట్ చేసుకొని తీయడమే నా మెయిన్ ఉద్దేశం ఫ్రెండ్స్. నన్ను ఏం చెప్తావు? సపోర్ట్ చేయమని చెప్తాను. కంపల్సరీ షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తాను, ఏదన్నా సాంగ్స్ కానీ షార్ట్ ఫిలిం కానీ ఇట్లా ఇంటర్వ్యూలు కానీ ఒక యాంకర్ గా కానీ ఫుల్ సపోర్ట్ చేస్తాను నేను. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.